బేలూరు లోపల స్పేస్ షిప్ ల్యాండింగ్కి అనువుగా చెక్కడాలు, చూడముచ్చట శిల్పాలు, రాయిలో మెరిసే అందాలు, ఎన్నెన్నో గ్రంథాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయండి. అదే వేలూరు ఆలయం. ఏమంటే షడంగాసన పుష్పాలాసన ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఉన్న బేలూరు ఆలయం. బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయం అండి. ఇది దేవాలయం మాత్రమే కాదు, రాయిలో గడ్డకట్టిన సంగీతం, శిలలో బంధించిన నృత్యం, మానవుడు చెక్కిన దైవం నివసించే స్థలం. కర్ణాటకలోని చిన్న పట్టణం బేలూరు, కానీ ఇక్కడ కళ ప్రపంచానికే ఆశ్చర్యం. ఇదే చెన్నకేశవ స్వామి ఆలయం. హోయసల సామ్రాజ్య గర్వం, శిల్పకళకు మహాభారతం. ఇదేనండి యాంటీ గ్రావిటీ టవర్. అప్పట్లో ఆలయంపై పిడుగులు పడకుండా అప్పట్లోనే ఈ టవర్ నిర్మించారు. రెండవదేమో ధ్వజస్తంభం. ఇది 42 అడుగులు ఎత్తు ఉంటుందంటండి. 1117లో హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ దేవాలయాన్ని నిర్మాణం ప్రారంభించాడు. చాళుక్యులపై గెలిచిన విజయానికి గుర్తుగా విష్ణుమూర్తికి అంకితం చేశాడు. చెన్న అంటే అందమైన, కేశవ అంటే శ్రీ మహావిష్ణువు, అంటే అందాల విష్ణువు ఆలయం. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టిందంటండి. అంతేకాదండి, 1000 మందికి పైగా శిల్పులు పనిచేశారండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ రాళ్లతో కాదండి, సోప్ స్టోన్ అంటారు, అంటే కృష్ణశిల అని కూడా పిలుస్తారు, దానితో నిర్మించారంట. ఇది భూమిలో నుంచి బయటికి తీసినప్పుడు వేడిగా మెత్తగా ఉంటుందంటండి. అది కొంత సమయం తర్వాత గట్టిగా మారిపోతుందన్నమాట. ఆ సమయంలోనే వీళ్ళు చాలా చక్కగా సూది చొప్పించేంత డీటెయిల్గా చెక్కగలిగారు. అంటే అది అంత మెత్తగా ఉంటుంది కాబట్టి. అందుకే ఇక్కడ శిల్పాలు జీవంతో ఉన్నట్టు కనిపిస్తాయి మనకి. ఇక్కడ చూడండి, రామాయణంలో ఘట్టాలు అనమాట. ఆంజనేయ స్వామి రామ లక్ష్మణులను కలిసిన ఘట్టం ఇదైతే. ఇది జటాయువు సీతను అపహరించుకుని వెళ్తున్న రావణాసుడితో యుద్ధం చేస్తున్న సందర్భం అన్నమాట. ఇక్కడ రాముడు బంగారు లేడి వేట కోసం వెళ్ళినప్పుడు సందర్భం అన్నమాట ఇది. ఇలా ఇక్కడ మన రామాయణ మహాభారతాలని గోడలపైన శిల్పాల రూపంలో శిల్పులు చెక్కి ఉంచారన్నమాట. ఇక్కడ మీరు కాస్త నిశితంగా గమనించినట్లయితే ఆ పైన పోల్స్ లాగా ఎదురుగా నిలబడిన చూసారా, మేకుల్లాగా పైకి కనపడుతుంది కొట్టొచ్చినట్టు. అలాగే సెంటర్లో కూడా ఉన్న పోల్ని చూడండి, పైకి తన్నుకొచ్చి ఉంది. ఇది ఎలా కనిపిస్తుందంటే, ఈ ఆలయ నిర్మాణానికి స్వయంగా గంధర్వులే పైనుంచి వచ్చి వారి యొక్క స్పేస్ షిప్ అండి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏలియన్ స్పేస్ షిప్, అలా వచ్చిన స్పేస్ షిప్ కింద నుంచి పైకి గోడలకి అటాచ్ అయ్యి
వాళ్ళు కిందకు వచ్చి వెళ్ళే విధంగా ఈయన చెక్కారా అన్నట్టు అనిపిస్తుంది చూసిన వారు ఎవరికైనా. చూడండి, ఖచ్చితంగా మీకు కూడా ఎలా అనిపిస్తుంది. ఆ చుట్టూ ఉన్న మేకులు, ఆ సెంటర్ పోలు అవి వాటికి తగిలించుకునే విధంగా చెక్కినట్టుగా అనిపించింది నాకైతే చూస్తుంటే. మీరు ఇక్కడ గమనిస్తే ఆలయం నేల మీద కాదు, ఒక నక్షత్రాకార వేదికపై ఉంది. దీన్ని జగతి అంటారు. భక్తుడు ఆలయం చుట్టూ తిరుగుతుంటే అతను దేవుడి చుట్టూ కాకుండా శాస్త్రం, పురాణం, జీవితం వాటి చుట్టూ తిరుగుతున్నట్లే ఉంటుంది. ఇక్కడ ఉన్న గోడల్ని గమనించండి. ఇక్కడ దర్పణ సుందరి, పక్షితో మాట్లాడే యువతి, నాట్య భంగిమలు, వాయిద్యాలు, వాటిని వాయించే కళాకారులు, ప్రతి శిల్పం ఒక భావం, ప్రతి భావం ఒక కథ మనకు తెలియచేస్తుంది. అలాగే మన రామాయణ, మహాభారతాలు, ఇతిహాసాలు కూడా ఇక్కడ శిల్పరూపంలో చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయండి. శిల్పి రాయిని కాదండి, మనిషి భావాన్ని చెక్కాడు అన్న భావన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు ఈ శిల్పాలని, లోపల ఉన్న స్తంభాలని గమనించినట్లయితే ఇవన్నీ ఈ యంత్రంతో తయారు చేసినట్టుగా మీకు అనిపిస్తాయి. కానీ కానే కాదండి. 900 సంవత్సరాల క్రితం చేతితోనే తిప్పి తయారు చేశారు. ఇక్కడ శిల్పాలలో తప్పులుండవు. మీరు ఎక్కడి నుంచి చూసినా అనుపాతాలు సరిగ్గా ఉంటాయి. ఇది కళ మాత్రమే కాదు, గణితం, జ్యామితి, శాస్త్రం ఈ మూడిటి కలబోత. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదండి, హోయసలుల ప్రతిభ, భారతీయ శిల్పకళ శిఖరం, మన పూర్వీకుల మేధస్సుకు సాక్ష్యం. ఒక రాయి మాట్లాడితే అదే బేలూరు, ఒక శిల్పం ఊపిరి తీసుకుంటే అది చెన్నకేశవ ఆలయం. ఇక్కడ చూసారా ఎంత అద్భుతమైన చెక్కడం అండి ఇది. ఆ మెరుపు కూడా మనకి తెలుస్తుంది, మెషిన్తో చెక్కినట్టు. ఈ మండపాలు అడుగు నుంచి కూడా, అడుగు భాగాన్ని కూడా వదలలేదండి శిల్పులు. చాలా అందంగా చక్కగా చెక్కారు. ఈ నిజంగా శిల్పకళకి మనల్ని కట్టిపడేసే శిల్పకళ అయితే ఈ బేలూరు సొంతం అవుతుందండి. ఇది హోయసల రాజుల టైంలో ప్రారంభంలో ఇది రాజధానిగా ఉందండి. నిర్మాణం వచ్చేసి 3 తరాలు పైగా నిర్మించారంట. అలాగే యుద్ధాల సమయంలో పదే పదే పాడైపోయింది, ధ్వంసం చేయబడింది. అల్లావుద్దీన్ ఖిల్జీ, బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయాలను గుర్తులను కూడా చాలా వరకు ధ్వంసం చేశారండి. ఇవన్నీ కూడా ఒక పక్కన, ఆ పాడైపోయిన శిథిలాలన్నీ కూడా ఒక పక్కన పేర్చి ఉన్నాయి. తర్వాత వీటిని పదే పదే పునర్నిర్మించడం, మరమ్మతు చేయబడింది. ఇంకా ఇప్పటికీ ఎంతో కొంత సురక్షితంగా ఉంది అంటే అప్పటి శిల్పుల గొప్పదనమనే చెప్పొచ్చండి.
ఈ ఆలయం మొత్తం కూడా విశాల ప్రాంగణంతో చుట్టూ ఉన్న మందిరాలు, మండపాలు వీటన్నిటితో కలిపి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంతో విశాలమైన మండపాలతో మనం చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ బేలూరు చెన్నకేశవ ఆలయం. రండి మరి మనం గుడి చుట్టూ స్పీడ్గా ఒక రౌండ్ అయితే వేసి వచ్చేద్దామండి. మొత్తం ప్రాంగణం మొత్తం చూపిస్తాను. ఈ 4 ఎకరాల్లో ఉన్న టెంపుల్స్ కానీ అవన్నీ కానీ ఒక రౌండ్ అయితే స్పీడ్గా వేసి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరొక కొత్త ప్రాంతంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ టు ఆల్.